సార్ ఈ ఏబీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు గారిని అసలు ఎంత దారుణంగా కక్ష సాధింపు ఒక సిరీస్ లాగా నడుస్తుంది, అది తెలుగు సీరియల్ లాగా. అయితే నిన్న మళ్ళీ కోర్టు మళ్ళీ రిజర్వ్ పెట్టింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇదే చెప్తున్నాను కదండి, చట్టంలో ఉండేటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగ వాడుకోవాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి, వాళ్ళకి ఒత్తాసు పలిగేటువంటి లాయర్లు ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారో లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఉండే ప్రైవేట్ లాయర్లకి బాగా తెలుసు. 4.5 సంవత్సరాలుగా ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసరు ఏ తప్పు చేయకుండా, ఏ తప్పు లేకుండా, ఒక ఛార్జ్ కూడా ఆయన మీద ప్రూవ్ కాకుండా ఆయన్ని గాలిలో పెట్టగలిగారు అంటే ఎంత దారుణంగా వ్యవస్థ ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అవును, సిఎస్కి అంత కసి అండి. కసి అంటే చెప్పాం కదండి లాస్ట్ టైము, ఈయనేదో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అవును ఆ కోడికత్తి కేసు అప్పుడు ఏదో జరగాల్సిన దాన్ని జరగకుండా అడ్డుపడ్డాడు అనేటువంటిది అనేక విషయాల్లో వాళ్ళ కార్యకర్తలను, ఎందుకంటే ఏవి వెంకటేశ్వరరావు గారు ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది అందరికీ తెలుసు. విజయవాడ కమిషనర్గా చేసినప్పుడు కానివ్వండి, మిగతా సందర్భాల్లో కూడా తన మనాన్ని చూసేవాడు కాదు. ఒక పార్టీ వాళ్ళని కొమ్ముగాయటం, ఇంకో పార్టీ వాళ్ళని వదిలేయటం, అధికార పార్టీ కొమ్ముగాయటం, ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఆఫీసర్లు కాకుండా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి. అంటే ఈ దాగుడు మూతల వెనుక కేంద్రం చెయ్యి, మోడీ చెయ్యి కూడా ఉందనుకో. ఖచ్చితంగా ఉంది, మీకు దాంట్లో అనుమానం ఏముంది? ఇవాళ నిజంగా కనుక కేంద్ర ప్రభుత్వం ఒక సిన్సియర్ ఆఫీసర్ని చేయాలి అంటే వాళ్ళకి ఒక ఫోన్ కాల్ దూరం, అది వాళ్ళ పరిధిలోనే అంశం కదా. వాళ్ళ పరిధిలో అంశం. రాష్ట్రపతి నియమిస్తే అపాయింట్ ట్రిబ్యునల్ కూడా ఆయనకి అనుకూలంగా తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇంతవరకు ఎంక్వైరీ కాలేదు, ఏమి ఇంతవరకు ఛార్జ్ షీట్ అనేటువంటిది లేదు. ఆయన మీద ఎంక్వైరీనే, ఛార్జెస్ ఎస్టాబ్లిష్ కానప్పుడు మీరు ఎన్నాళ్ళు గాల్లో పెడతారు ఒక ఐపీఎస్? అంటే డిలే చేయడం కూడా ఇంత అరాచకం. కోర్టులో మళ్ళీ తీర్పు రిజర్వ్ చేయడం. మన కోర్టుల వ్యవహారం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు కోర్టును ప్రశ్నించే అధికారంగా ఎవరికి లేదు. అవును, మరి వాళ్ళు కొన్ని రిజర్వ్ తీర్పు జడ్జిమెంట్స్ అనేటువంటివి నెలల తరబడి, సంవత్సరాల తరబడి గడిచినవి కూడా మనం చూసాం. అవును, శశికళ కేసులో చూసాం, సంవత్సరం రోజుల పైన అది జడ్జిమెంట్ దీంట్లో ఉంది. ఆవిడ సీఎంగా పదవికి రేసులో ఉన్నారని ఆగమేఘాల మీద వారం రోజుల్లో వచ్చేసింది బయటికి జడ్జిమెంట్. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా ఏమైనా జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం కామన్ మ్యాన్కి కూడా వస్తాం. ఇవాళ హీస్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్ ఉన్నాడు ఆయన. అవును, అంటే ఇప్పుడు కూటమిలో భాగస్వామి కదా బీజేపీ కూడా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ట్రై చేసి చెప్పించుకోవడం, ఢిల్లీలో ఒక్క కాల్, ఒక మాట అక్కడే వస్తుంది. ఇప్పుడు ఈవెన్ కొన్ని అనుమానాలు ఏమొస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంట్రెస్ట్ లేదా ఈయన మీద, లేకపోతే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేయించాలి అంటే ఆయనకున్న పలుకుబడికి కూటమి ఇవాళ ఆయనతో ఉన్నప్పుడు ఒక మాట కదా, ఒక మాట చెప్తే జరగదా, ఎందుకు లేదు అనేటువంటిది అది ఒక బ్రహ్మ పదార్థం లాగా, అది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది జనానికి. అంటే బీజేపీ టీడీపీతో సంసారం చేస్తూ వైసీపీతో రంగునా? ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరిని కాదనుకోలేరు. అవును, వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఓపెన్లో పెట్టుకుంటారు. ఇది కూడా తెలుగుదేశం కూటమికి అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెప్పడం మూలాన వచ్చి వీళ్ళు పొత్తు పెట్టుకున్నారే కానీ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అక్కడ మెజారిటీ వచ్చే పరిస్థితి, గెలిచే పరిస్థితి ఉంటే అసలు వీళ్ళ వంక చూసేవాళ్ళు కూడా కాదు వాళ్ళు. కానీ ఇక్కడ ఒక అమాయక ఒక ఆఫీసర్ బలవుతున్నారు కదా సిన్సియర్. వాళ్ళకి ఏముందండి, వాళ్ళకున్న 1,00,000 మందిలో ఈయన ఒకడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన్ని అభిమానించే వారికి ఆయనకి జరుగుతున్న అన్యాయం కనపడుతోంది కానీ మిగతా వాళ్ళకి రోజులు గడిచిపోతున్నాయి కదా. ఎలా పోతే ఏంటి? ఇవాళ అది కూడా కోర్టు కూడా నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో ఇలా లంచ్ మోషన్ వేస్తే సాయంత్రానికి అలా తీర్పు వచ్చింది. అవును, 5వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని. మరి 4.5 సంవత్సరాలుగా సస్పెన్షన్లో ఉండి, ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్లో ఉండి, ఇంకొక 4-5 రోజుల్లో రిటైర్మెంట్ వస్తున్నటువంటి వ్యక్తి విషయంలో మాత్రం జడ్జిమెంట్ రిజర్వ్. అంత కథ నడిపేది సిఎస్. అంతే అంటే అంటే ఈ సిఎస్ రోల్ అన్ని వేళ్ళు ఆ వైపే చూపిస్తున్నాయి. సిఎస్ అనుకుంటే 5 నిమిషాల పని, అవును అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే సీఎం గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనుల్లో, చెడు పనుల్లో అన్నిట్లో ఆయనకు అండదండగా నిలబడినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముందో సిఎస్ గారికి తెలీదా? ఎట్టి పరిస్థితుల్లోనూ నా జమానాలో ఏబీ వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని నేను చూడడానికి వీల్లేదనేటువంటిది భీష్మించి కూర్చున్నాడు. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా కంటి తుడుపు చర్యగా ఏదో కొద్ది మంది ఆఫీసర్లని అక్కడక్కడ మార్చారు కానీ అస్సలు వ్యక్తిని, అంటే సైన్యాధ్యక్షుడు లాంటి వ్యక్తి సిఎస్ని మార్చలేదు. నేను అదే అంటున్నానండి, కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క ఆట ఇలాగే ఉంటుంది. చేసినట్టు కనపడాలి, యువతల వాళ్ళకి నొప్పి తగలకూడదు,
అవతల అసలు వాళ్ళకి కావాల్సినటువంటి అస్మదీయులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నొప్పి తగలకూడదు. సో మీరు ఎంతమంది ఆఫీసర్ని ఐఏఎస్లను మార్చిన ఐపీఎస్లను మార్చినా వీళ్ళందరికీ అధిపతి ఎవరు? సిఎస్. అవును, సిఎస్ ఆధ్వర్యంలోనే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా అంత యంత్రాంగం, సీఎం తర్వాత అంత పవర్ఫుల్ పోస్ట్ అది. అవును, ఆయన మార్చకుండా గత ఎన్నికల్లో 2019లో ఏం చేశారు? ఫస్ట్ మార్చింది సిఎస్ని మార్చి పారేశారు. అవును, ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అవును. సో ఆయన చేయాల్సిందంతా ఆయన చేశాడు. అలాగే అసలు వ్యక్తిని మార్చకుండా మిగతా వాళ్ళు మార్చినట్టు కనిపించారు. ఇప్పుడు డీజీపీ ఉన్నారు, డీజీపీ గారిని తీసుకొచ్చి డీజీపీలాగా నియమించే వరకు ఆయన పేరు కూడా తెలియదు ఎవరికి రాష్ట్రంలో, ఆ గుప్తా గారికి. మరి ఆయన వచ్చి వారం 10 రోజుల్లో ఏం అవగాహన చేసుకుంటాడు, ఏమి యంత్రాంగానికి ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు? అవును, అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను మార్చారు. కొత్త ఎస్పీ వచ్చి దాని నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకునేటప్పటికి వాడు పని అయిపోతుంది. ఇప్పుడు ఈ పోలింగ్కు ముందన్నా మారుస్తారు అనుకోవచ్చా సిఎస్ని? అది ఈ $1 మిలియన్ క్వశ్చన్ అండి. నాకున్నటువంటి అవగాహన ప్రకారం అయితే మార్చే అవకాశం కనబడట్లేదు. ఇంకెంత వారం రోజుల్లోకి వచ్చింది. వారం రోజుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తే అనవసరమైనటువంటి గందరగోళం. ఆ కొత్త ఆయన వస్తాడు, కొత్త ఆయనకు వచ్చి మళ్ళీ తాడు బొంగరం కాలు చెయ్యి అన్ని కలిపి ఆయన కూడ తీసుకునే లోపల వచ్చి పడుతుంది. ఇప్పుడు ఈ ఫలితాల్లో కూడా ఏమన్నా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందని అది నాకు అనిపించదు. ఇప్పుడు ఈయనే సీఎస్గా ఫలితాలు అప్పటి వరకు కూడా ఉంటే 4వ తారీఖు వరకు ఏమన్నా జరిగే అవకాశం? అట్లాంటి అవకాశం ఎందుకు ఉండదు? ఎందుకంటే అవతల కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, యువతల ఉంటారు, తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. తర్వాత ఇంకొంత కామన్ మ్యాన్ ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంటే అదేదో సాఫ్ట్వేర్ అంట, అక్కడ నుంచి మార్చేస్తే ఇక్కడ ఉన్నటువంటిదంతా ఈవీఎంలో మారిపోతుందంట, ఈ ఓట్లు అటు పడతాయంట, ఈ పిచ్చి పిచ్చి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అదంతా నాకు తెలిసి ఫేక్. అంటే ఓడిపోతున్నారు కాబట్టి ఏదో ఒక ప్రచారం చేయడం, ఈవీఎంలపై తోసిస్తున్నారా? అంటే ఇది ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు, అధికార పక్షం చెప్తున్న మాట. ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే ఓట్లన్నీ మాకే పడ్డాయి, మేమే గెలుస్తున్నాము, కానీ ఆఖరి ప్రయత్నంగా వీళ్ళు ఏంటంటే ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని వాళ్ళు కాంప్రమైజ్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి రూమర్స్ వినపడుతున్నాయి. దీనికి నిరాధారమైనటువంటి అలాంటి అవకాశమే ఉండదు ఎక్కడా కూడా. లాస్ట్ టైం కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఈవీఎంలో ట్యాంపర్ చేసి గెలిచారన్నారు. ఎవరేమన్నా దాన్ని నేను అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకోను. ఈవీఎంలు అనేటువంటివి వాటిని ఏం చేయడానికి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎందుకు ఏమైనా ఓడిపోయారు అనేది చాలా క్లియర్గా ఉంది. 2014లో బీజేపీ ఉంది, ఆయనతోటి పవన్ కళ్యాణ్ ఉన్నారు, 8% ఓట్లు అక్కడ ఉన్నాయి. 2019లో వాళ్ళిద్దరూ ఆయనతోటి లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి వచ్చినటువంటి ఓట్ పర్సెంట్ తేడా 9%. మరి అక్కడ తేలిపోలో యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ కలుపుకుంటే ఓడిపోయాడు కదా. కాబట్టి ఈవీఎంలు ప్రమేయం ఏం లేదు. ఈసారి కూడా ఈవీఎంలు వాళ్ళు ఏం చేయలేరు. ఈసారి ఇంత గొడవ అయింది కాబట్టి సెంట్రల్ ఈసీ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసి సమర్థవంతంగా, ఎందుకంటే ఈ సిఆర్పిఎఫ్ బలగాలను కూడా పంపిస్తున్నారు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా 15 రోజులు ఇక్కడే ఉంటారంటున్నారు. కాబట్టి కౌంటింగ్ లో పెద్దగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు ఏం లేవు. అంతా సక్రమంగానే జరుగుతుందని ఆశిద్దాం.